కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఆ తర్వాత మీరు అనుకున్నారంట కదండి, చిన్న పిల్లలతో ఇంకా అట్లా సినిమాలు చేయకూడదు, వాళ్ళని అంత టార్చర్ పెట్టకూడదు, హెరాస్ చేయకూడదు, చేసిన అంటే తప్పు రమేష్ అని అరవింద్ అనేవాడు సరదాగా, నేను ఇలా చేయనంటే ఈ అసలు పిల్లలతో సినిమా ఎలా చేయాలి 100 ways అని ఒక బుక్ రాద్దాం, అది అమ్ముడైపోయాక అండ్ 1000 reasons why you should not అని మళ్ళీ ఇంకో బుక్ చేద్దాం. పిల్లలు జంతువులతో చేయకూడదు అనుకున్నా. అంతే. అందులో కుక్క ఉంది, పిల్ల చేస్తే కుక్కర టైంకి ఆ గ్రేట్ డే అది ఎంత ఉంటుంది. ఇదైతేనేమో పోనీ ఇది అయిపోయిందంటే ఫామ్లోనేమో గేదెలు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాము ఏంటండి? లిటిల్ సోల్జర్స్లో పాము ఉంటుంది. అదే అంటే పాము, ఈ గొర్రెలు, అదే అందుకనే ఎవ్రీథింగ్ ఆల్ జంతువులు కానీ పిల్లలతో కానీ చేయకూడదు అనుకున్నా ఆ టైంలో. అండ్ అప్పట్లో ఆ సినిమా మ్యూజిక్ కూడా ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అసలు, అంటే వెరీ వెరీ డిఫరెంట్. మీరు శ్రీ గారి గురించి మొన్న చాలా అద్భుతంగా రాశారు, నేను చూశాను ఫేస్బుక్లో. శ్రీ గారు చనిపోయినప్పుడు ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీ హ్యాడ్. అంటే అంత టాలెంట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టాలెంట్స్. కాకపోతే అన్ఫార్చునేట్లీ అది ఫుల్గా రాలేదు బయటికి జనంలోకి. చాలా కారణాలు ఉండొచ్చు, బట్ టాలెంట్ మాత్రం. బట్ మీకెందుకు అనిపించింది అంటే శ్రీ గారు చేయాలి దీనికి మ్యూజిక్ అని? ఎందుకంటే మీరు ఆల్రెడీ యూ బిలాంగ్ టు దట్ ఫ్యామిలీ ఆఫ్ మ్యూజిక్. మీరు కీరవాణి గారు ఉన్నారు, కళ్యాణి మాలిక్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆల్రెడీ మీకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అప్పుడు కళ్యాణి అంత చిన్నపిల్లడు, ఓకే, కీరవాణి గారు అయితే ఉన్నారు. బట్ స్టిల్ అంటే మీరు మీకేంటి ఆ గట్ ఫీలింగ్ ఏంటి? శ్రీ గారిని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకుంది? మేజర్ కారణం వెంకట్ అక్కినేని. తను సజెస్ట్ చేశాడు. తనకి అంతకుముందు శ్రీ 2-3 సినిమాలు చేశాడు, చాలా ఇష్టం వెంకట్కి. తను చెప్పాడు ట్రై చేయని. సో నేను వెళ్ళి కలిసాక ఐ సెడ్ yes. చంద్రశేఖర్ ఏలేటి గారు మీ కజిన్. సో ఆయన కూడా లిటిల్ సోల్జర్స్లో వర్క్ చేశారు. అంటే ఈజ్ వర్క్డ్ యాజ్ సమ్ అసిస్టెంట్ డైరెక్టర్. వాజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ అసిస్టెంట్? ఓకే. బట్ ఆయన కూడా రైటర్ కదండి, వారు కూడా రాస్తారు, తీస్తారు. సో అయితే సినిమా గురించి చెప్పండి. అంటే ఈ సినిమా సక్సెస్ తర్వాత మీరు ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకున్నారో దాని ఇంకా పిల్లలు, పశువులు, జంతువులతో చేయకూడదు అనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది మీకు. అయితే ఏంటి అది మొత్తం ఇజ్ ఇట్ యువర్ బ్రెయిన్ చైల్డ్ అంటే కంప్లీట్ అది కూడా ఆ స్టోరీ కాన్సెప్ట్ కూడా, లేకపోతే ఇంకెవరైనా? అయితే మొత్తం చందు కాన్సెప్ట్ అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. అలా నేను డైలాగ్స్ ఫస్ట్, ఈవెన్ డైలాగ్స్ దే థాట్ మొత్తం కొత్త వాళ్ళు చేసుకుందామని. ఫ్రమ్ లిరిక్ రైటర్ టు డైలాగ్స్ టు కెమెరా అందరూ కొత్త వాళ్ళే అందులో. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే ఫెల్ట్ సంథింగ్ పర్లేదు, ఈ ముసలోని కూడా తీసుకోవచ్చు అనుకుని చేశారు. దెన్ ఐ రోట్ ద డైలాగ్స్ అండ్ అప్పుడు స్క్రీన్ ప్లే చిన్న చేంజెస్ జస్ట్. అంతకుముందు స్టోరీలో ఒకసారి చెప్పాను తప్ప డైలాగ్స్ రాశాను. అయితే స్ట్రేంజ్గా ఎలాగంటే నాకు నరేట్ చేశాడు సబ్జెక్ట్. అప్పటికి అమృతం ఐ థింక్ 7 episodes 10 episodes షూట్ చేశాడు. చందు వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్. అది జరుగుతుండగా నరేట్ చేశాడు. ఇలాగని ఇంటర్వెల్ వరకు ఒక 2-3 minutes ఇంటర్వెల్ బ్యాంక్ చెప్పాడు, ఈ నలుగురు ఆ నలుగురు కాదని. ఇమీడియట్ ఓకే అన్నాను అంతే. మిగతా అది వెళ్ళలేదు మీరు? జస్ట్ less than 5 minutes బికాజ్ ఇట్స్ వాజ్ సో ఫ్రెష్, సో సర్ప్రైజింగ్ అంతాను. డెఫినెట్లీ నాకు చూడాలనిపిస్తుంది. సో ఐ థింక్ ఎవరికి